గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారి భార్య గారు, మాజీ మంత్రి పేర్ని నాని గారు అండ్ వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలసిల రఘురామ్ గారు వీళ్ళతో కలిసి తాజాగా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ భర్తను ఏ విధంగా ఈ ప్రభుత్వం కేసులతో వేధిస్తుంది అని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ వార్త చూడగానే నాకు అనిపించింది ఒకే ఒకటి, ఏ వ్యవస్థ దగ్గరకు పోయి మొరపెట్టుకున్నా, ఏ ఒక్క వ్యవస్థ అయినా మరో వ్యవస్థ గాడి తప్పితే, మరో వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోతే, నిబంధనలను ఉల్లంఘిస్తే, డెమోక్రసీకి, కాన్స్టిట్యూషన్కి, చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, ఒక్క వ్యవస్థని, ఇప్పుడు గవర్నర్ వ్యవస్థను, న్యాయ వ్యవస్థను, కింద పోలీసులని రవ్వంతన్నా కంట్రోల్ చేసిన చరిత్ర ఉందా? ఎక్కడైనా ఉందా? ఏదో నాకు మనం ఇలా అనకూడదు కానీ, బట్ ఫ్యాక్ట్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళేది రిప్రజెంటేషన్ ఇచ్చామంటే ఇచ్చాం. వాళ్ళు సీరియస్గా ఏం జరుగుతుంది తెలుసుకుంటారా? నిబంధనలు ఉల్లంఘన జరిగితే దాన్ని అలా చేయకండి అని చెప్పి వార్న్ చేస్తారా? ఇంకోసారి జరిగితే చర్యలు తీసుకుంటామంటారు. ఏముంటుంది అందులో? ఇప్పుడు వల్లభనేని వంశీనే చూడండి, ఏ కేసులో పెట్టారు? ఏదో కిడ్నాప్ కేసు అంటారు, ఇంకో రకరకాల సెక్షన్లు, ఏవైతే ఎక్కువ రోజులు జైల్లో ఉంచుతాయో ఆ సెక్షన్లు పెట్టారు. మరి ఇవన్నీ నిజమేనా? ఇన్ని రోజుల విచారణలో వాళ్ళు ఏం తేల్చారు? విచారణ ఎంతవరకు వచ్చింది? ఎన్ని రోజులని చెప్పి జైల్లో పెడతారు? అసలు ఆ సెక్షన్లు అప్లికేబులేనా? ఇవన్నీ ఎవరు చూస్తారు? మెజిస్ట్రేట్లు యాంత్రికంగా రిమాండ్ విధించేస్తారు. ఆ సెక్షన్లు అవునా కాదా తెలాలంటే ఎప్పటికో అవి సాధ్యం కాదు. అప్పటి వరకు వీలైన రోజుల వరకు ఆ జైల్లో ఉంచేయచ్చు, వీలైనంత వరకు ఆ జైల్లో ఉంచేయచ్చు. మరి ఇప్పుడు ఆయన మీద కిడ్నాప్, మరొక హత్యాయత్నం, కిడ్నాప్ అని కేసులు అప్లికేబులేనా? ఎప్పుడు తేలాలి అవి? పోనీ పోలీసులు ఇది కిడ్నాప్ అని జూడీ చేయడం కోసం ఎంతవరకు విచారణ చేశారు? అసలు వల్లభనేని వంశీ మొదట అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాడు, ఆ ప్రొసీజరే మొత్తం తప్పుగా ఫాలో అవుతున్నారని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. సింపుల్ అండి, మన వ్యవస్థలను అనడమని కాదు. ఇప్పుడు మెజిస్ట్రేట్ల మీద హైకోర్టు ఇన్నిసార్లు ఆగ్రహం ప్రదర్శించింది. ఎప్పుడైనా మెజిస్ట్రేట్ల మీద చర్యలు తీసుకున్నారా? యాంత్రికంగా రిమాండ్ విధించిన, కనీసం మానిటరింగ్ చేయకుండా, అంత స్టడీ చేయకుండా, సెక్షన్లు వర్తిస్తాయో లేకుండా డైరెక్ట్ రిమాండ్కి పంపిస్తే ఏ ఒక్క మెజిస్ట్రేట్ మీదైనా చర్యలు తీసుకున్నారు? ఏదైనా అంతే. గవర్నర్కి పోయి కంప్లైంట్ చేసినా ఏదో మనం ఒక ప్రెజర్ తీసుకొచ్చేకి ఏమైనా ఉపయోగపడతాయని చెప్పి వీళ్ళు భావిస్తారు. కానీ హైకోర్టు డైరెక్ట్గా పోలీసులను ఎన్నిసార్లు అక్షింతలేసినా వాళ్ళే ప్రెజర్ తీసుకుంటలేరు. హైకోర్టు ఏం చేయలేకపోతే మనం గవర్నర్ ఏం చేస్తారు? గవర్నర్ వ్యవస్థ ఏం చేస్తుంది? సో అల్టిమేట్గా వ్యవస్థలు పనిచేయాలి అని అంటే బహుశా ఆ వ్యవస్థలు కూడా అధికారంలో ఎవరున్నారు అన్న విషయాలు కానీ పరిగణలోకి తీసుకుంటారేమో. మనకైతే అర్థం కాదు చాలాసార్లు.